పోలింగ్ చివరి రోజు పోలింగ్ రోజు శాంపిల్స్ తీసుకొని వాళ్ళు అంటే నిజానికి నిజాయితీగా నిబద్ధతతో అక్యురేట్గా చేసేవాళ్ళు ఇలా చేస్తారు. అది జరగాలి అంటే జాతీయ స్థాయిలో ఇవాళ 7వ దశ పోలింగ్ చివరి రోజు కాబట్టి ఇవాళ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇవ్వగలరు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ అలాగే లోక్సభ పోలింగ్ 4వ దశలో జరిగాయి. ఇవి 13వ తేదీన పోలింగ్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ చేసేవాళ్ళు 13వ తేదీన చేశారు, ఆ నెక్స్ట్ డే చేశారు. ఇంకా కొంతమంది అయితే అక్యురసీ కోసం ఇప్పటి వరకు చేసుకుంటూనే ఉన్నారు. మొన్నటి వరకు కూడా మరొకసారి క్రాస్ చెక్ చేసుకోవడము, జనంలోకి వెళ్ళడం, ఇట్లా దఫాలుగా చేసుకొని వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. కాకపోతే ఎన్నికల సంఘం విధించిన నిబంధన వల్ల 6 గంటల 30 నిమిషాల వరకు వాళ్ళు రిలీజ్ చేయడానికి వీల్లేదు. కానీ మధ్యాహ్నం నుంచే వెల్లువల చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే మీడియాలో ఇవ్వడానికి లేదు. అవి 6:30కి మాత్రమే వాటిని టెలికాస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వచ్చి చేరుతున్నాయి చాలా సంస్థలు. వాళ్ళ ఫలితాలు వాళ్ళు చేసిన ఆ ఎగ్జిట్ పోల్ యొక్క రిజల్ట్ని ఇప్పటికే అనౌన్స్ చేసేసాయి అన్అఫీషియల్గా. బట్ అంటే మార్కెట్లో పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళలేదు ఇంకా. అవి 6:30కి మీరు ఏబిఎన్లో చాలా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వీలైనన్ని ఎక్కువ సంస్థలు, ఎక్కువ ఏజెన్సీల ఎగ్జిట్ పోల్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఎవరో ఒకరు చేసింది, ఇద్దరు చేసింది ఇవ్వడం వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళకి ఏవో ఇంట్రెస్ట్ ఉండి చేసి ఉండవచ్చు, లేదా వాళ్ళు ఎంత నికార్స్గా, ఎంత నిజాయితీగా, ఎంత అక్యురసీతో చేసినా కూడా అది ఒక్కోసారి అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి మెతుకంటాం కదా, ఆ రాంగ్ మెతుకు పట్టుకుంటే ఉడకలేదనుకునే ప్రమాదం ఉంది. సో అట్లా కాకుండా ఎక్కువ సంస్థలు చేసిన దాదాపు అన్ని సంస్థల రిజల్ట్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసే ప్రయత్నం చేస్తుంది. 6 గంటల 30 నిమిషాల నుంచి వచ్చినట్టుగా మీకు అందిస్తాం. డోంట్ గో అవే. ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్గా ఇవాళ ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి మరికొద్ది నిమిషాల్లోనే. సో ఈలోగా ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టిన బీజేపీ, టీడీపీ, జనసేన ఆ దారి తీసిన పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద పన్నిన కుట్ర, అర్ధరాత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన తీరు, ఇలాంటివన్నీ కూడా ఈ ఎలక్షన్లను చాలా తీవ్రంగా ప్రభావితం చేశాయి. 5 ఏళ్ల నుంచి జరిగిన అరాచకాల అక్రమాలు ఒక ఎత్తు, ఆ రోజున జరిగిన ఆ అరెస్టు ఒక ఎత్తు. అక్కడే పవన్ కళ్యాణ్, అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కాస్త తెలుగుదేశం విషయంలో ఫేవర్గా ఉన్నా కూడా జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని చూసి వచ్చి బయటకు వచ్చి ప్రకటించి ఈరోజే ప్రకటిస్తున్నా మేము టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నామని చేసిన ఆ ప్రకటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గతిని మార్చేసింది ఆ ప్రకటన, పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన. ఇక ఆ తర్వాత కొద్దిగా అటు ఇటు ఊగిసలాటగా ఉన్న బీజేపీ కూడా తప్పని పరిస్థితి వచ్చింది. టీడీపీ, జనసేన కూటమితో కలిసి పనిచేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఏం జరిగింది, ఏంటి, ఎలాంటి వ్యూహాలు రచించారు, కూటమి తరపు నుంచి ఎలాంటి ఎజెండా తీసుకున్నారు, ఎలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఇది ఎంతవరకు ప్రజల్ని ప్రభావితం చేసింది, ఇప్పుడు కూటమి యొక్క ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది రామారావు అందిస్తారు. అలాగే సైమల్టేనియస్గా వైసీపీ కూడా పోటాపోటీగా వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఒక రకంగా అనొచ్చు కుట్ర కుతంత్రాలే జరిగాయి ప్లాన్డ్గా. దొంగ ఓట్ల దగ్గర నుంచి తర్వాత చాలా జరిగాయి. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు చేయడం